నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేలా కొత్త ప్రణాళిక 2-3 రోజుల్లో సిద్ధమవుతుందన్న చంద్రబాబు హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామని వెల్లడి రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు తుది దశకు చేరుకున్న ప్రపంచ బ్యాంకు రుణ ప్రక్రియ తుళ్లూరులో రైతులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించిన సిఆర్డీఏ తొలి విడతలో సొంత స్థలమున్న పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పొంగులేటి వెల్లడి ప్రభుత్వ నిర్మాణాలన్నీ మండలానికో ఇంజనీరు పర్యవేక్షిస్తారని స్పష్టీకరణ పత్తిలో తేమ శాతంపై సీసీఐ సడలింపులు ఇవ్వాలన్న మంత్రి తుమ్మల రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్లో ఉత్సాహంగా సదర్ వేడుకలు ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా బాహుబలి దున్నరాజు భారత్ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా ట్రూడో సర్కారు నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విదేశాంగ శాఖ హెజ్బొల్లా మిసైల్స్ యూనిట్ కమాండర్ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఉత్తర లెబనాన్లో సీనియర్ ఆపరేటివ్ను బంధించినట్లు ప్రకటన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేలా కొత్త ప్రణాళికను 2-3 రోజుల్లో సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామన్న ఆయన అందుకు సంబంధించిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. విశాఖ మెట్రోపై స్థానిక నేతల వినతితో సీఎం పలు సూచనలు చేశారని భేటీ తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. పంచగ్రామాల సమస్యలకి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ భవిష్యత్తు మార్చేందుకు అవసరమైన కొత్త ప్రణాళికను రానున్న 2-3 రోజుల్లో ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 10 పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామన్న సీఎం సమాజంలో అసమానతల తొలగింపు, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యాల పెంపు, రైతు సాధికారత, ఆదాయం పెంపు, తాగునీటి వసతి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపు ఆధారంగా ముందుకెడతామని తెలిపారు. పీపీపీ విధానంలో సంపద సృష్టి జరిగిందన్న చంద్రబాబు ఇప్పుడు P4 విధానంతోనూ అవే ఫలితాలు సాధిద్దామని పిలుపునిచ్చారు. టాటా సంస్థ సహకారంతో ఏపీతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్రంగా ప్రత్యేక హబ్లు తయారు చేస్తామన్నారు. ప్రతి డ్వాక్రా సంఘానికి 8 లక్షల రూపాయల సహాయం అందిస్తామన్నారు. డ్రోన్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. టాటా, జీఎంఆర్ సంస్థల్ని మెంటర్గా తీసుకుని హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామని, అరకు కాఫీ, మిరియాలు, పసుపు పంటలకు మరింత బ్రాండింగ్, మార్కెట్ వృద్ధి సాధించాలని నిర్దేశించారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్రణాళిక, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం తదితర అభివృద్ధి పనుల్లో పీపీపీ విధానానికి ప్రాధాన్యమివ్వాలని, విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాల్ని విశాఖకు అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖ మెట్రోతో పాటు నగర అభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారని భేటీ అనంతరం మంత్రి నారాయణ వెల్లడించారు. వీఎంఆర్డీఏ మొత్తం విస్తీర్ణం 4380 కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వంలో సిద్ధం చేశారన్న మంత్రి అందులో తప్పులు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విశాఖపట్నం మెట్రోని యాక్చువల్గా ఒక 10 పాయింట్లలో డబుల్ డెక్కర్ అంటే ఒక ఫ్లోర్లో వెహికల్స్ దానిపైన మెట్రో వెళ్తుంది. ఎందుకంటే 10 పాయింట్లలో జంక్షన్స్ వస్తున్నాయి. ఆ జంక్షన్స్ వచ్చిన దగ్గర 10 పాయింట్లలో విడివిడిగా ఫ్లైఓవర్స్ వేస్తే ఆ రోడ్డు అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండటానికి కంటిన్యూస్ ఫ్లైఓవర్స్ 8 జంక్షన్స్లో ఒక ఫ్లైఓవర్, 2 జంక్షన్స్లో ఒక ఫ్లైఓవర్ ఉండేటట్టుగా దాని మీద ముఖ్యమంత్రి గారు డిపిఆర్ చేయించమన్నారు. అయితే దానివల్ల సుమారుగా ఒక 3000 కోట్లు అదనంగా అవుతుంది. అంటే మొత్తం 14,513 కోట్లు అవుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, క్వాలిటీగా ఉండాలి, ఫ్యూచర్లో రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ యొక్క ఫ్లైఓవర్లు ఏదైతే 8 జంక్షన్లో కలిసి ఒక ఫ్లైఓవర్, 2 జంక్షన్లు కలిసి ఒక ఫ్లైఓవర్ వచ్చేట్టుగా చేసి దానికి ముందుకు పొమ్మన్నారు. పంచగ్రామాల సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెడుతున్నట్లు తెలిపారు. సో పంచగ్రామాల గురించి కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని రిజాల్వ్ చేయడానికి చాలా డిటర్మిన్డ్గా గవర్నమెంట్ ఉంది. అతి త్వరలో కూడా మీరు దాని సొల్యూషన్ చూస్తారు. పంచగ్రామాల ఇష్యూ ఒకటే కాదు, పంచగ్రామాల ఇష్యూల తర్వాత విశాఖపట్నం నగరంలో మిగతా కొన్ని ఎండోమెంట్ భూములు 22 ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీన్ని మోడల్గా తీసుకుని అది కూడా డెవలప్ చేసి ఒక మోడల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక డిస్కషన్ జరిగింది. భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖ నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ రహదారుని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పాలన ఉంటుందని పార్టీ నేతల్ని సైతం అందులో భాగస్వామ్యం చేస్తామని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇస్తున్నామని చెప్పారు. ఓ పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధిని మిళితం చేసి ముందుకెళ్తుంటే వైసీపీ నేతలు ఇష్టానుసారం అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నేతలు ఎప్పటికప్పుడు వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకే చిత్తశుద్ధితో పనిచేసి రెండో ఫర్నేస్ వినియోగంలోకి తెచ్చామని గుర్తు చేశారు. విశాఖపట్నం స్టీల్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాటం చేశారు. ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం. దీన్ని రన్ చేయాలని చెప్పి గట్టిగా చెప్పాం. అందుకే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిఏఎఫ్ఆర్ పోయే కంపెనీ రెవెన్యూ దిశగా కొనసాగుతా ఉంది. 2 ఫర్నేస్ కూడా ప్రారంభించారు. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రుణమిచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాజధాని నిర్మాణంతో వచ్చే సామాజిక, పర్యావరణ మార్పులు, సమస్యలు, పరిష్కారాలపై తుళ్లూరులో సిఆర్డీఏ వర్క్షాప్ నిర్వహించగా ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో జరిగే సమావేశంలో రుణం మంజూరుపై తుది నిర్ణయం ఉంటుందని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తమ సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. జనవరి నుంచి పనులు పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ప్రపంచ బ్యాంకు ఏదైనా ప్రాజెక్టుకు రుణమివ్వాలంటే ఆ ప్రాంతంలో జరిగే అభివృద్ధితో పాటు సామాజిక, పర్యావరణ ప్రభావం, రాబోయే సమస్యలపై నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పనుల్ని సిఆర్డీఏ నిర్వహిస్తోంది. త్వరలో ప్రపంచ బ్యాంకు ఇవ్వబోయే 15,000 కోట్ల రుణానికి సంబంధించి తుళ్లూరులో వర్క్షాప్ నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులోనూ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగుతాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వెల్లడించినట్లు సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ నెల 8వ తారీఖున ఏడీబీ, 11వ తారీఖు వరల్డ్ బ్యాంక్తో ఢిల్లీలో ఫైనల్ మీటింగ్ ఉంది. ట్రైపార్టియేట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను, కేంద్ర ప్రభుత్వం తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ 11న ఫైనల్గా జరగబోతుంది. ఈ వరల్డ్ బ్యాంక్, ఏడీబీయే సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే వాళ్ళు దీన్ని లోన్ని ఫేజ్ 1 అంటున్నారు. ఇది ఫైనల్ లోన్ కాదు, ఇది ఒక భాగం. సో మన కార్యక్రమం మొదలు పెట్టుకుంటే ఇంకా ఫర్దర్గా కూడా ఫండింగ్ చేయడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సిఆర్డీఏ నిర్వహించిన వర్క్షాప్లో రైతులు తమ సమస్యల్ని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి సలహాలు, సూచనలు అందించారు. రాజధాని గ్రామాలన్నింటినీ ఒకే యూనిట్గా ఉంచాలని కోరారు. రాజధాని ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయన్నారు. అమరావతి ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని రైతులు కోరారు. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. అమరావతికి ఆర్థికంగా సహకారం అందించేందుకు వివిధ రకాల బ్యాంకులు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్స్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, ల్యాండ్లెస్ పీపుల్కు జీవనోపాధి పెంచడానికి కానివ్వండి, వ్యాపార అవకాశాలు మెరుగుపరచడానికి కానివ్వండి, తగిన అవకాశాలని త్వరితగతిన పూర్తి చేయమని అడగడం జరిగింది. వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించారు. అన్నిటికంటే మించి అమరావతి రాజధాని కళ అనేది సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయమని అడగడం జరిగింది. వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. రాజధాని అభివృద్ధి అయ్యాక మహిళల సమస్యల్ని పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి తెలిపారు. రాజధానిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ కార్యాలయాల్ని నిర్మించాలని సిపిఎం నేత బాబురావు కోరారు.
అలాగే అమరావతి అభివృద్ధిపై సలహా కమిటీని నియమించి అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారన్నారు. సమావేశం ముగిసిన తర్వాత రాజధాని రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధి గెరాల్డ్తో జై అమరావతి నినాదాలు చేయించారు. 5 ఏళ్లుగా పడిన వేదనకు అడ్డుకట్టపడిందని, కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు మళ్లీ ప్రారంభం కావడంపై సంతోషం వెలిబుచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 3-4 రోజుల్లో ప్రారంభించి ఈ నెల 20 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ సభలోనే అర్హుల ఎంపిక ఉంటుందని, ఎవరి జోక్యం ఉండబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ దృష్ట్యా కీలక సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న పొంగులేటి, ఇకపై ఏ ప్రభుత్వ శాఖ నిర్మాణమైనా మండల స్థాయిలో ఒక ఇంజనీర్ పర్యవేక్షిస్తారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 5 లేదా 6న ప్రారంభమవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ నెల 20 వరకు తొలి విడత అర్హుల ఎంపిక పూర్తవుతుందన్నారు. గ్రామ సభలే లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల జోక్యం ఉండదని పొంగులేటి తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదల్లో నిరుపేదలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారిని ఎంపిక చేసి దశల వారీగా 5 లక్షల మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ఇళ్లను తమకు నచ్చిన డిజైన్ లో కట్టుకోవచ్చని, ఖచ్చితంగా కనీసం 400 చదరపు అడుగుల్లో వంటగది, బాత్రూం, పడక గదితో నిర్మించాలని మంత్రి స్పష్టం చేశారు. 4 విడతల్లో లబ్ధిదారులకు 5 లక్షలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామన్నారు. బ్యాంక్ అకౌంట్ ద్వారానే లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందని, అవసరమైతే లబ్ధిదారులు మరిన్ని డబ్బులతో నిర్మాణాలు చేపట్టుకోవచ్చన్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 మంజూరు చేస్తామని, 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో సుమారు 28,000 కోట్లు ఖర్చవుతుందని, వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. కేంద్రమిచ్చే నిధులు పోగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందన్నారు. కేంద్రం నుంచి వీలైనంత వరకు నిధులు తీసుకుంటామని, మిగిలినవి రాష్ట్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నట్లు చెప్పారు. స్థలాలు లేని వారికి రెండో దశలో సుమారు 80 గజాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లను త్వరలో అప్పగించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లే మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాయని కార్యకర్తలు విశ్వసిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ దృష్ట్యా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. ఇకపై ఏ ప్రభుత్వ శాఖకు చెందిన నిర్మాణమైనా మండల స్థాయిలో ఒకే ఇంజనీర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. అందుకోసం విద్య, పోలీస్, హౌసింగ్ వంటి 16 శాఖలకు చెందిన ఇంజనీరింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో కసరత్తు జరిగిందన్న పొంగులేటి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వెల్లడించారు. హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూర్ఖపు చర్య అని పీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డారు. పరిపాలనా అనుభవం లేకుండా తుగ్లక్ను తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిందని ఆయన ధ్వజమెత్తారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చివేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పేదలు, మధ్యతరగతిని టార్గెట్ చేశారని అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్లాట్లపై కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న జేపీ లేఅవుట్లలో వేసిన బెంచ్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం ప్రజల తప్ప అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇళ్లను ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి లేని సమస్యలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల నాటి హామీ ప్రకారం పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ల వెంచర్లలోనూ రిజిస్ట్రేషన్లకు అనుమతినివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే బాధిత ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లింపులు సమయానికి జరిగేలా చూడాలని, పెండింగ్ చెల్లింపులపై ట్రాకింగ్ నిర్వహించాలని సూచించారు. పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల మార్కెటింగ్ డైరెక్టర్, సీసీఐ జీఎం ఇతర సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సౌకర్యంగా పంటను విక్రయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆలస్యం
ఆలస్యం జరగకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో సీసీఐ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. తేమ శాతంపై కూడా సడలింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ది నెరవేర్చని హామీల కథ అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణనే కాదు దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు ఆక్షేపించారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 1,61,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. సీఎం భర్తీ చేసినట్లు చెబుతున్న 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చామని గుర్తు చేశారు. అప్పుడే పరీక్షలు పెట్టి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ పడిన నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిందని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంకా సగం మంది కూడా చేయలేదన్నారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామన్న హామీ ఏమైందన్నారు. 18 ఏళ్లకు పైబడిన మహిళలకు 2,500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట సంగతేంటని ప్రశ్నించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఈ నెల 28 వరకు కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాల సవరణలు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. 2025 జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ముసాయిదా జాబితా ప్రకారం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వారిలో 1,66,16,446 మంది పురుషులు కాగా 1,68,07,100 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. ఓటు లేని వారు ఈ నెల 28 వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఈ కార్యక్రమంలో టోటల్ ఎలక్టర్స్ ఇప్పటివరకు నమోదు చేసుకున్న వాళ్ళు 3,34,26,26,323. ఇది గత దానికి పోల్చుకుంటే దగ్గర 1.18% డ్రాఫ్ట్ రోల్లో పెరగడం జరిగింది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఈ డ్రాఫ్ట్ రోల్కి వచ్చే ఈ నెలంతా నవంబర్ 28 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎనీ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు రైజ్ చేయొచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి తమ స్థలాలను కబ్జా చేశారని పల్నాడు జిల్లా దారివేములకు చెందిన బాధితుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి అనుచరులు మల్లారెడ్డి, సాంబిరెడ్డిలు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు జి నాని, వేణులు తమతో పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని పలువురు తాపీ మేస్త్రీలు ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పరులు కావడంతో వైసీపీ హయాంలో తన రేషన్ కార్డు, పింఛన్ను తొలగించారని విజయవాడకు చెందిన వృద్ధురాలు వాపోయారు. గత ప్రభుత్వంలో కక్షపూరితంగా పింఛన్లు తొలగించారని ఏలూరుకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్లో సదరుత్సవాలు ఉత్సాహంగా సాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన దున్నరాజుల విన్యాసాలు చూపరులను అలరించాయి. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టేలా యాదవులు తమ దర్పాన్ని చూపించారు. సదరుత్సవాలు హైదరాబాద్ నారాయణగూడ కూడలిలో ఘనంగా జరిగాయి. దున్నరాజుల విన్యాసాలు, నృత్యాలు, డప్పుల దరువులకు అనుగుణంగా డాన్సులు, కళాకారుల ఆటపాటలతో నారాయణగూడ వైఎంసీఏ కూడలి దద్దరిల్లింది. దున్నరాజులు చేసిన విన్యాసాలను తిలకించిన చిన్నారులు, మహిళలు ఆనంద పరవశులయ్యారు. సదరుత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని యాదవుల ఆతిథ్యం స్వీకరించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు సదరుత్సవాల్లో పాల్గొన్నారు. సదరు వేడుకల కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన దున్నరాజులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతకంతకు క్షీణిస్తున్నాయి. పదే పదే భారత్పై విషయం చెబుతున్న కెనడా మరో తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి తమ దేశానికి సైబర్ దాడుల ముప్పు ఉందని కెనడా ఆరోపించింది. ఈ మేరకు జాతీయ సైబర్ ముప్పు అధ్యయనం 2025-26 నివేదికలో తొలిసారి ఇండియా పేరును చేర్చింది.
చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా భారత్ల నుంచి తమకు సైబర్ ముప్పు పొంచి ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా భారత్ గూఢాచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. గూఢాచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్వర్క్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు సైబర్ దాడులు చేసే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఈ చర్యలు రానున్న రోజుల్లో కెనడా, భారత్ మధ్య అధికారిక ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయని నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కెనడాకు పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. భారత్కు వ్యతిరేకంగా ప్రపంచం అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని ఆ దేశ అధికారులు అంగీకరించారని, అందులో భాగమే తాజాగా చేసిన ఆధారాలు లేని ఆరోపణలని దుయ్యబట్టారు. భారత కార్యాలయ సిబ్బందిని కెనడా వేధిస్తోందని జైస్వాల్ ఆరోపించారు. వైమానిక భూతల దాడులతో హెజ్బొల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్ మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బ కొట్టింది. హెజ్బొల్లా టాప్ కమాండర్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిసైల్స్ యూనిట్కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ను దక్షిణ లెబనాన్లో హతమార్చినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్పై చోటు చేసుకున్న పలు రాకెట్ దాడుల వెనుక జాఫర్ హస్తమున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం IDF తెలిపింది. ఇజ్రాయెల్పై జరిగిన పలు దాడుల వెనుక జాఫర్ ఉన్నాడని, మాజ్దల్ షామ్స్పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారులు మృతి చెందడం, గత వారం మెటూలా ఘటనలో 5 ఇజ్రాయేలీలు చనిపోయిన ఘటన వెనుకుంది జాఫరేనని IDF పేర్కొంది. అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై హెజ్బొల్లా చేపట్టిన దాడులు ఇతని ఆధ్వర్యంలోనే చోటు చేసుకున్నట్లు తెలిపింది. జాఫర్ మృతిపై హెజ్బొల్లా ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనకు ముందు ఉత్తర లెబనాన్లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ బృందం పేర్కొంది. అయితే పట్టుకున్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక బందీ చేసిన వ్యక్తిని ఇజ్రాయెల్కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సభ్యుడు ఒకరిని ఇజ్రాయెల్ బలగాలు బందీ చేశాయని హెజ్బొల్లా ధృవీకరించింది.